హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈరోజైతే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో డే 3లో ఉన్నాము. సో, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసుంటే నేనైతే ఒక వెయిట్ టార్గెట్ పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎంత వెయిట్ ఉన్నాను అంటే ఆల్రెడీ మీరు 1 వీక్ డైట్‌లో చూసుంటే నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది మీకు ఆల్రెడీ తెలిసుంటది. సో, ఇప్పుడైతే దానికన్నా గూడా నేను ఆల్రెడీ ఒక టార్గెట్ అనేది రీచ్ అయ్యాను. బట్ స్టిల్ నేను ఇంకా తగ్గాలి అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈసారైతే నా టార్గెట్ వచ్చేసి 10 కేజెస్. చూద్దాము మధ్య మధ్యలో చీటింగ్ మీల్ అయితే ఎవరైనా చేస్తారు. అండ్ ఇప్పుడు నేనొచ్చి ఫాలో అవుతున్నదైతే 16:8 అయితే ఫాలో అవుతున్నాను. అంటే ఈటింగ్ పీరియడ్ ఈటింగ్ టైమ్ వచ్చేసి 8 అవర్స్. సో, ఫాస్టింగ్ టైమ్ వచ్చేసి 16 అవర్స్. సో, నేను 16 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉంటాను. సో, నేను పెట్టుకున్నదేంటంటే ఎర్లీ మామూలుగా 9:00 ఉంటది గదా! సో, 9-5 సో, 5 తర్వాత నేనైతే ఏం తినకుండా ఉండాలి అనుకున్నాను. సో, ఇంకా ఇన్ కేస్ ఆకలైతే ఏంటంటే ఓన్లీ వాటరు. అంటే ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఎక్కువ వాటర్ అయితే తీసుకోవాలి. ఎవరైనా గానీ ఈ డైట్ చేసేటప్పుడు మినిమమ్ మీరు 3-4 లీటర్స్ అయితే వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇంత ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీ అనేది హైడ్రేటెడ్‌గా ఉండాలి. సో, హైడ్రేటెడ్‌గా ఉండాలి అంటే మీరైతే వాటర్ కంపల్సరీగా తాగాలి. లేదు అంటే మీకు లైక్ నీరసంగా ఇట్లా అంతా అనిపిస్తా ఉంటది. బట్ నేనైతే చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాను. చూద్దాము నా టార్గెట్ అయితే చెప్పాను గదా! 10 కేజెస్. బట్ ఆల్రెడీ ఒక సర్టెయిన్ టైమ్ అంటే మన బాడీ అనేది ఒక సపోజ్ 5 కేజెస్ ఈజీగా తగ్గిపోతుందనుకోండి. అట్‌లీస్ట్ ఒక 10 కేజెస్ అనుకోండి. 10 కేజెస్ మనం ఈజీగా తగ్గిపోతాము. అక్కడి నుంచి మిగతా ఒక 5 గాని, 3 గాని మీరు ఎంత అనుకుంటే అంత. సో, అది అయితే తగ్గడానికి కొంచెం టైం పడతది. ఎందుకంటే ఈ 10 కేజెస్ మనం ఒక డైట్ అయితే ఫాలో అయ్యి ఉంటాం గదా! సో, బాడీ అనేది ఇంకా ఆల్‌మోస్ట్ ఇంక అడ్జస్ట్ అయిపోతా ఉంటది. డైట్‌కి. సో, మనమైతే కొన్ని చేంజెస్ అయితే చేయాలి. సో, నేనైతే ఈసారి డైట్‌లో కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇంకేమైనా పాయింట్స్ మిస్ అవుతాననుకోని నోట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి నేనైతే 16:8 ఫాలో అవుతున్నాను. 5:2 అయితే ఫాలో అవ్వట్లేదు. ఎందుకు అంటే 5:2 అనేది ఎందుకో నాకంత బాగా వర్కౌట్ అవ్వదనిపిస్తది. ఎందుకు మీన్స్ యాక్చువల్లీ యాక్చువల్లీ నేను 16:8 ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నాకు ఇంతకుముందు వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు కూడా నేను పక్కాగా చేస్తానన్న కాన్ఫిడెన్స్ నాకుంది. అందుకని చెప్పి నేనైతే 16:8 ఫాలో అవుతున్నాను. అండ్ 5:2 అనేది ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే, 5:2 వచ్చేసి ఏంటంటే వీక్‌కి 7 డేస్ కదా! సో, ఈ 7 డేస్‌లో మనం 5 డేస్ అనేది నార్మల్ ఎటువంటి క్యాలరీస్ కౌంట్ అనేది ఉండకుండా తింటాము. సో, ఆ తర్వాత 2 డేస్‌లో అంటే ఈ 5 డేస్ మనం 2000 క్యాలరీస్ ప్రకారం తీసుకొని నెక్స్ట్ లాస్ట్ 2 డేస్ వచ్చేసి మనము 500, 400 క్యాలరీస్ తీసుకుంటే సరిపోదు కదా! సో, అందుకని చెప్పేసి నాకైతే అది వర్కౌట్ అవ్వదు అనిపిస్తది. ఎందుకంటే ఆల్రెడీ మనం 5 డేస్ మనం బాగా తిని ఉండి మన బాడీ అనేది ఏదో ఒకటి తినాలి అన్న క్రేవింగ్ అయితే వస్తది. సో, ఇంకా అలాంటప్పుడు ఆ 2 డేస్ అయితే మనము అంత పర్ఫెక్ట్‌గా చేయలేము అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్. బట్ చేసేవాళ్ళు చేస్తారు. బట్ టు బీ హానెస్ట్ నాకైతే మళ్ళీ మళ్ళీ చెప్పిన 16:8 అయితేనే నాకిష్టము. నేను అదే ఫాలో అవుతాను. సో, ఈవినింగ్ 5 తర్వాత ఎంత ఆకలేసినా గూడా అసలు ఆకలవ్వదు. ఎందుకంటే మనం తినకూడదు అని స్ట్రిక్ట్‌గా ఫాలో అయినప్పుడు ఆకలవ్వదు. ఇన్‌కేస్ ఆకలైనా గూడా ఓన్లీ వాటరే తాగేదాన్ని. అండ్ ఇంక మార్నింగ్ 9 వరకు అయితే అసలేం తినేదాన్ని కాదు. ఇదొకటి చెప్పాలి. అండ్ ఇంక మార్నింగ్ 9 తర్వాత ఫస్ట్ అయితే హెల్తీ డ్రింక్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ కాఫీ తాగేదాన్ని. బ్లాక్ కాఫీ అయితే బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ మీరు కావాలి అంటే సిన్నమన్ పౌడర్‌ని వార్మ్ వాటర్‌లో మిక్స్ చేసుకొని అలా గూడా తాగాను కొన్ని రోజులు. యాక్చువల్లీ అది స్టార్టింగ్‌లో తాగాను. తర్వాత బ్లాక్ కాఫీ అలవాటయిపోయింది నాకు. ఇంకా బ్లాక్ కాఫీయే ఫాలో అయ్యాను. అండ్ తర్వాత వస్తే మేథీ సీడ్స్ ఉంటాయి గదా! అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. యాక్చువల్లీ అది వెయిట్ లాస్‌లో గూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటేంటంటే మేథీ ఆ సీడ్స్ సోక్ చేసి ఆ వాటర్ తాగడం వల్ల స్కిన్ అనేది గ్లో వస్తది. అండ్ ఇంకొకటేంటంటే ఫీడింగ్ ఇస్తారు గదా! పిల్లలకి.
సో, మిల్క్ కొంచెం తక్కువుంటాయి గదా! సో, అలాంటి వాళ్ళకైతే ఇదైతే ఎక్కువ మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తది. హ్మ్. అంటే పీరియడ్స్‌లో కొంతమందికి స్టొమక్ పెయిన్ అలా వస్తా ఉంటది గదా! సో, అది కూడా కొంచెం రెడ్యూస్ అవుతది. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఏదైనా హెల్తీ డ్రింక్ అయితే తాగేదాన్ని. ఇప్పుడు మీకు చెప్పా గదా! సిన్నమన్ పౌడర్ గానీ, లేకపోతే బ్లాక్ కాఫీ గానీ, బ్లాక్ కాఫీ హెల్తీ అని చెప్పను. బట్ ఆ కెఫెయిన్ ఉంటది గదా! సో, బాడీ అనేది యాక్టివ్‌గా ఉంటది. అండ్ మేథి సీడ్స్ కానీ, జీరా వాటర్ కానీ, అసలు ఇవేమీ వద్దు అనుకుంటే జస్ట్ మనకి జింజర్ ఉంటది గదా! సో, జింజర్ వాటర్ గానీ, టర్మరిక్ వాటర్ కానీ ఇదేవైతే తీసుకోవచ్చు. సో, నేనైతే బ్లాక్ కాఫీ తాగేదాన్ని. ఇదొచ్చేసి ఇంకా హెల్తీ మార్నింగ్ అదే ఎర్లీ మార్నింగ్ డ్రింకొచ్చేసి అండ్ ఎర్లీ మార్నింగ్ డ్రింక్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అట్‌లీస్ట్ మీరు హెల్తీ డ్రింక్ ఏదైనా తాగినాక బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి మినిమమ్ 30 మినిట్స్ అయితే గ్యాప్ తీసుకునేదాన్ని. సో, 30-40 మినిట్స్ అయితే గ్యాప్ తీసుకునేదాన్ని. అంటే సపోజ్ ఇప్పుడు 9:00కి నా ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసేదాన్ని గదా! సో, ఇంకా అంటే నార్మల్ వాటర్ తాగేదాన్ని. బట్ ఈ హెల్తీ డ్రింక్ కూడా నేను అది 0 క్యాలరీస్ బట్ నేనైతే క్యాలరీస్ కింద కౌంట్ చేసుకునేదాన్ని. సో, అలా అని చెప్పేసి ఇంకా సపోజ్ 9:00కి ఇదేదైనా హెల్తీ డ్రింక్ తీసుకుంటే అరౌండ్ 9:30, 9:40కి అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ముందు రోజు ఓట్స్ అవన్నీ ఉంటాయి గదా! సో, అవి సోక్ చేసుకొని దాంట్లో హనీ, మిగతా నట్స్ ఉంటాయి గదా! ఆల్మండ్స్ ఇవన్నీ అండ్ ఇంకొకటేంటంటే డేట్స్ ఏసుకోవచ్చు. మీ ఇష్టమైన ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇంకా హనీ ఏంటంటే మీకు ఆర్గానిక్ దొరికితే మంచిది. వెల్ అండ్ గుడ్. ఆర్గానిక్ హనీ అయితే వాడుకోవచ్చు. బట్ నాకైతే ఒక 2 టైమ్స్ నాకు ఆర్గానిక్ దొరికింది ఇక్కడ. తర్వాత ఎందుకో దాంట్లో ఎక్కువ షుగర్స్ ఉన్నట్టు అనిపించింది. సో, తర్వాత అయితే నేను హనీ తీసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా. ఇంకా మిల్క్ విషయానికొస్తే మిల్క్ కూడా కొంచెం యాడ్ చేసుకునేదాన్ని. మరీ టూ మచ్ కాదు. సపోజ్ మీరు ఎక్కువ ఫ్యాట్ ఉన్న మిల్కు తీసుకున్నట్టయితే 1:1 క్వాంటిటీలో అయితే వాడుకోవచ్చు. సో, నేనొచ్చేసి 2% అయితే వాడుకునేదాన్ని. ఒక్కొక్కసారి 0% కూడా ఉండేది. సో, అది కూడా యూజ్ చేసుకునేవాళ్ళం. అండ్ సో, అదైతే తీసుకొని ఎందుకంటే అది ఫైబర్స్ కదా! చాలా స్టమక్ అనేది ఫిల్ అయ్యి ఉంటది. సో, ఆకలనేది అవ్వదు మనకి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే అది. అండ్ ఇంకా మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో అయితే స్నాక్ అనేది తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ ఇంత హెవీగా ఉన్నప్పుడు, ఇంత ప్రోటీన్ ఫుడ్డు, ఇంత ఫైబర్స్ తీసుకున్నప్పుడు మనకు స్నాక్ అనేది అవసరం ఉండదు. సో, నేనైతే స్నాక్ అయితే తీసుకునేదాన్ని కాదు ఎప్పుడు. అండ్ ఇంకా లంచ్ విషయానికొస్తే మామూలు నేను వైట్ రైసే తీసుకునేదాన్ని. ఈ బ్రౌన్ రైస్ ఇవైతే నేనేం తీసుకునేదాన్ని కాదు. జస్ట్ వైట్ రైసే తినేదాన్ని. చెప్పాను గదా మీకు. 1 వీక్ డైట్‌లో ఏదైతే చెప్పానో అదే ఫాలో అయ్యేదాన్ని. అండ్ ఏంటంటే 1 వీక్ డైట్‌లో నేను రైసే తీసుకున్నాను. బట్ దీంట్లో గూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో గూడా నేను వైట్ రైసే తిందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఎంత డైట్ చేసినా గూడా మనము ఆ రైస్ అనేది తినకపోతే ఇంకా ఏంటో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటది గదా! సో, నాకు అలానే అనిపిస్తది. అట్‌లీస్ట్ నేను రైస్ తినకుండా ఉండాలి అనుకున్నా గూడా ఒక 2, 3 డేస్ అయితే ఉంటాము. సో, 1 వీక్ మొత్తం అయితే రైస్ తినకుండా నేనైతే ఉండలేను. సో, ఖచ్చితంగా రైస్ అయితే తీసుకుంటాను. సో, నేను అందుకనే మిగతా వాటిలో క్యాలరీస్ కట్ చేసుకుంటా ఉందాము అని చెప్పేసి రైసే తీసుకుంటాను. బ్రౌన్ రైస్ ఇలాంటివైతే నేనేం తినను. జస్ట్ రెగ్యులర్ వైట్ రైసే తీసుకుంటాను. అండ్ దీన్నొచ్చేసి ఏదైనా ఆకుకూర పప్పు లేదా పులుసు కూరలంటారు గదా! సో, అలాంటివి ఏదన్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువొచ్చేలాగా కర్రీది రైస్ అనేది తక్కువుండేలాగా చూసుకునేదాన్ని. అండ్ ఖచ్చితంగా కర్డ్ అయితే తీసుకునేదాన్ని. ఎందుకంటే మనకి బాడీకి ప్రోబాక్టీరియా అనేది కావాలి కదా! సో, అందుకని చెప్పేసి కర్డ్ కంపల్సరీగా తీసుకునేదాన్ని. ఇన్ కేస్ కర్డ్ నేను ఒక్కొక్కసారి కొంచెం హెవీగా అనిపిస్తే అంటే కర్రీ ఎక్కువ తీసుకుంటాం గదా! సో, అలాంటప్పుడు నేనైతే ఇంకా కర్డ్ తీసుకోకుండా బటర్ మిల్క్ తీసుకునేదాన్ని. ఎందుకంటే బటర్ మిల్క్ కూడా దాంట్లో గూడా ప్రొబాక్టీరియా ఉంటది గదా! సో, అందుకని చెప్పేసి కర్డ్ కాకుండా బటర్ మిల్క్ తీసుకునేదాన్ని. ఇంకా డిన్నర్ విషయానికొస్తే డిన్నర్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్‌గా నేను 5 లోపు కంప్లీట్ చేసేదాన్ని. ఒకవేళ ఇన్ కేస్ 5 లోపు అవ్వకపోతే ఇంకా ఆ రోజు డిన్నర్ స్కిప్. ఇంక అంతేగాని డిన్నర్ మాత్రం చేసేదాన్ని కాదు. సో, ఇదైతే చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యాను నేను. ఆల్‌మోస్ట్ చెప్పాను గదా! నేను వెయిట్ లాస్ అయితే బాగా అయ్యాను. బట్ చూద్దాము ఇప్పుడైతే ఆల్‌మోస్ట్ నేను 10 కేజెస్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ఎంత వెయిట్ లాస్ అవుతాను, ఏంటి అనేది ఆల్‌మోస్ట్ మీకు ఇంకొక 30 డేస్ తర్వాత వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ దీంట్లో మీకు కావాలి ఇంకా మీకు రిజల్ట్ బాగా కనిపించాలి అనుకుంటే వర్కౌట్స్ కూడా నేనైతే స్టార్టింగ్‌లో కొన్ని వర్కౌట్స్ చేశాను. వర్కౌట్స్ అంటే మరీ హెవీ వర్కౌట్స్ ఏం కాదు. ఆహ్,
జస్ట్ స్టెప్స్ కౌంట్ అంటారు కదా. సో స్టెప్స్ కౌంట్ వచ్చేసి ఒక 10,000 స్టెప్స్ అలాగా అయితే చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అది కూడా తగ్గించేసాను. నేను వర్కౌట్స్ కూడా ఏం చేయలేదు. వాకింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా చేశాను స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడైతే నేను వాకింగ్ అలాంటివి ఏం చేయట్లేదు. బట్ ఫిజికల్ యాక్టివ్ ఉంటాయి కదా. సో అలాంటి యాక్టివిటీ అయితే నాకు బానే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అంటే తిరిగే పని ఏదో ఒకటి. సో ఇలా ఉంటున్నాయి కదా. అందుకని చెప్పేసి నేనైతే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు. అండ్ ఇంకా వర్కౌట్ విషయానికొస్తే సో నేనైతే ఎటువంటి వర్కౌట్ చేయలేదు. అప్పుడప్పుడు మాత్రం సైక్లింగ్ ఉండేది. సో ఇంట్లో సైకిల్ ఉండేది. ఇండోర్ సైకిల్. ఆ ఇండోర్ సైకిల్ అయితే యూజ్ చేశాను. చూడాలి ఇప్పుడు కూడా నాకు టైం ఉంటే అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా చేద్దామని ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే నాకు వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా ఈసారి తగ్గాలి అని ఉంది. అండ్ ఇంకా సో ఇలాంటి డైట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా అయితే స్లీప్ సైకిల్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ టైమ్ టు టైమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కదా. మీరు ఆల్రెడీ 9-5 అంటే అంటే 16:8 అంటే నేను ఖచ్చితంగా ఎట్లున్నా కూడా నేను 5 లోపు డిన్నర్ చేయాలి. సో 5 లోపు డిన్నర్ చేయాలంటే నేను ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. లేదు అంటే ఆ రోజు డిన్నర్ స్కిప్ అని చెప్పా కదా. సో ఖచ్చితంగా టైం అయితే ఫాలో అయ్యేదాన్ని. అండ్ ఇంకా మీరు వర్కౌట్స్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడే వర్కౌట్స్ అనేవి చేయాలి. లేదు అంటే ఆ ఎఫెక్ట్ అనేది బాడీ మీద పడతది. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ఇదైతే నేను ఫాలో అవుతున్నది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారమే ఫాలో అవుతున్నాను. సో, ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్కౌట్ అవుతది అని కాదు. బట్ నాకైతే వర్కౌట్ అవుతది. నేనైతే ఇది ఫాలో అవుతున్నాను అని మీకందరికీ షేర్ చేస్తున్నాను. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గన ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ డే డైట్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. దాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? బాయ్.